Subscribe to Color Frames. బాక్సింగ్ టెస్ట్ లో భారత బౌలర్లు చెమటోడ్చారు. ఆసీస్ బ్యాటర్లను అవుట్ చేయడంలో బూమ్రా దళం కాస్త కష్టపడినట్టుగానే కనిపించింది. ఇరు జట్లకు బోర్డర్ లైన్ గా మారిన ఈ మ్యాచ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసీస్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. స్మిత్ సెంచరీతో ఓచుకోత కూశాడు. 197 బంతుల్లో 13 బౌండరీలు, 3 సిక్సర్లతో 140 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే స్మిత్ దూకుడికి ఆకాష్ దీప్ బ్రేకులు వేశాడు. అంతకు ముందు టాప్ ఆర్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. ఇక ఛేదనలో టీమిండియా మరోసారి నిరాశపరిచింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు రోహిత్. కేఎల్ రాహుల్ ని 1 డౌన్ లో ఆడించి రోహిత్ ఓపెనర్ గా వచ్చాడు. కానీ రోహిత్ ఓపెనర్ గా కూడా ఫ్లాప్ అయ్యాడు. 5 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 3 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు. కమిన్స్ బౌలింగ్ రోహిత్ ఆడిన ఫుల్ షాట్ లో విశ్వాసం కనిపించలేదు. దీంతో క్యాచ్ అవుట్ తో వెనుదిరిగాడు. దీంతో రోహిత్ ఆట తీరు చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. హిట్ మ్యాన్ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి రోహిత్ టెస్టుల్లో గత 14 ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ చూస్తే ఆశ్చర్యపోతారు. 6, 5, 23, 8, 2, 52, 0, 9, 18, 11, 3, 6, 10, 3. అంతేకాదు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. అసలు ఇది రోహిత్ స్కోర్ అంటే నమ్ముతారా? అతనిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ అంచనాలకు అందుకోవడం రోహిత్ విఫలమవుతూ వస్తున్నాడు. తనకు బాగా ఇష్టమైన ఫుల్ షాట్ ఆడటంలోనూ రోహిత్ కంగారు పడుతున్నాడు. ఇలా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రోహిత్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. ఇప్పటికే T20కి గుడ్ బై చెప్పిన రోహిత్ టెస్టులకు తొందరలోనే స్వస్తి పలికే అవకాశం కనిపిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.